హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మా నాన్న మా ఊరు చెరువులోకి వెళ్ళి చేపలు పట్టుకొని వచ్చాడనమాట. మేము వాటిని కబాబ్ చేయాలని అనుకున్నాము. కొంచెం పెద్ద చేపలు, గౌరీ చేపలు అంటారు. కబాబ్ చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మనం ఇలా చూపిస్తున్నాం చూడండి వీడియోలో. తర్వాత మా నాన్న చేపలకు ఘాటులు పెట్టాడు కదా, పెద్ద చేపలు కాబట్టి కబాబుకి చాలా బాగుంటాయి. వాటిని ఇలా కత్తితో మనం చిన్న చిన్న ఘాట్లు పెట్టామంటే వాటిలోకి మసాలా ఇమిడి బాగా కరకరలాడుతూ ఉంటాయన్నమాట. చూడండి నేను ఏ విధంగా దానికి కావాల్సిన మసాలా మిక్స్ చేస్తున్నానో. ముందుగా కబాబ్ పొడి, తర్వాత కొద్దిగా ధనియాల పొడి వేశాను. మనకు కావాల్సినంత కారం పొడి, కొద్దిగా పసుపు, వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీయకుండా దంచి వేసుకున్నాను అనమాట. చూడండి, తర్వాత ఒక గరం మసాలా ప్యాకెట్ వేశాను. మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. ఇందులోకి 2 నిమ్మకాయలు కట్ చేసి నిమ్మరసం పిండుకున్నాను అనమాట. లాస్ట్లో ఫైనల్లీ కొద్దిగా సాల్ట్ కూడా వేసుకున్నాను. వేసిన తర్వాత మనం బాగా మిక్స్ చేయాలి. కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకొని మీరు మిక్స్ చేసుకోవచ్చు. తర్వాత ఘాటులు పెట్టిన చేపలకి ఈ విధంగా మసాలా బాగా దట్టించి పెట్టామంటే ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసి హాఫ్ అన్ అవర్ తర్వాత తీసామంటే మసాలా అంతా వాటికి బాగా పట్టింటుంది. ఆ తర్వాత మనము వేడిగా నూనెలో ఫ్రై చేసుకోవాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్, నేను మసాలా వాటికి ఏ విధంగా అంటిస్తున్నానో మీరు కూడా ఆ విధంగా ట్రై చేయండి ఒకసారి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి పొయ్యి మీద ఇది ఆయిల్ పెట్టుకుందాము. ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత అందులో నేను చూపించే విధంగా నిదానంగా అందులో మనము ఈ చేప ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా వస్తుందో. ఒకసారి ఇప్పుడు మీరు కూడా ట్రై చేయాలండి. చూడండి ఏ విధంగా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో ఇవి, ఎంత కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి కదా, బాగా కరకరలాడే విధంగా చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. నేను చెప్పిన రెసిపీ చాలా బాగుంటుంది. మేము వీటిని గౌరీ చేపలు అని అంటాము. చేపల్లో చాలా రకాలు ఉన్నాయి కదా, మేము వీటిని గౌరీ చేపలు అనేసి అంటాం. ఒక సైడ్ వేగిన తర్వాత ఇంకొక సైడ్ మనం అలా నేను చూపిస్తున్న విధంగా చేపని తిప్పేసుకోవాలన్నమాట. ఫైనల్లీ ఇలా రెడీ అయ్యింది చూడండి ఫ్రెండ్స్, ఫిష్ కబాబు. వీటిని ఆనియన్స్తో తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.